కళ్యాణదుర్గం అనే సామంత రాజ్యాన్ని కంసుడు అనే సామంతరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలో పరిపాలన కాస్త అస్తవ్యస్తంగానే సాగుతుంది. కాని ప్రజలకు రాజుకి మధ్య ఉండే అనుబంధం మాత్రం బాగానే ఉంది. రాజ్యంలో ప్రజలు మరీ సుఖసంతోషాలతో జీవించనప్పటికీ వాళ్లు కష్టం చేసి వచ్చే దానితో జీవనం సాగిస్తూ ఉన్నారు. ఒకరోజు ఆ సామంతరాజ్యానికి ఒక సహాయమంత్రి కావాలని రాజదర్బారు నుంచి చాటింపు వచ్చింది. అలా ఒక వ్యక్తి ఒక ఊరి మధ్యలో నిల్చుని ఆ ఉద్యోగానికి కావలసిన అర్హతలు, వాటి గురించి ఇలా వివరిస్తున్నాడు. ఇందు మూలంగా 50 మంది రాజ్య ప్రజలకి తెలియజేయనిది ఏమనగా, మహారాజు గారి దర్బారులో మన మంత్రివర్యులైనటువంటి పినకపానికి పాలనలో సహాయంగా ఉండేందుకు సహాయ మంత్రి పదవికి ఆసక్తి గలవారు దర్బార్కి విచ్చేసి వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా మనవే. కాకపోతే 3 మాసాలు ఉచితంగా పనిచేయాలి. ఈ 3 మాసాల కాలానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వడం జరగదహో. ఆ చాటింపు విని ప్రజలందరూ గుసగుసలాడసాగారు. అప్పుడు, ఎరా ముత్యం, మనము వెళ్దామా? మన అదృష్టాన్ని పరీక్షించుకుందామా? ఎక్కడికిరా పోయేది? తలలో తెలుగుండే మాట్లాడుతున్నావా అసలు? అదేంట్రా అంతమాటన్నావు? మరి లేకపోతే ఏంటి? 3 నెలలు చాకిరీ చెయ్యాలి. పైగా ఒకవేళ ఎంపిక కాకపోతే ఈ 3 నెలలు చాకిరీ వృధా. దానికి బదులు ఆ సమయంలో కూలి పని చేసుకున్నా నాకున్న అప్పు సగం తీరిపోతుంది. నువ్వు చెప్పిందే నిజమేరా ముత్యం. కాని ఎంపికైతే రాజదర్బార్లో ఏకంగా సహాయమంత్రి అవ్వచ్చు. అవ్వచ్చు. నువ్వెళ్ళు, నా వల్ల కాదు. అలా సరే అని చెప్పి సత్యం అక్కడి నుంచి రాజదర్బార్కి పయనమయ్యాడు. 2 రోజుల తర్వాత రాజదర్బార్కి చేరుకుంటాడు. ఇదేంటి, దర్బార్ మొత్తం జనాలతో నిండిపోయింటుందనుకుంటే ఒక్కరూ లేరు? ఎవరయ్యా నువ్వు? ఏమిటి నీ సమస్య? నాకే సమస్య లేదండి. సహాయమంత్రి పదవి కోసం చాటింపు వేశారు కదా, అందుకోసం వచ్చాను. అవునా? అయితే నువ్వు ఒక్కడివే వచ్చావన్నమాట. అదేంటి మంత్రివర్యా, ఈ రాజ్యం మొత్తం మీద నేను తప్ప ఎవరూ రాలేదా ఈ పదవి కోసం? చాలా విచిత్రంగా ఉందే. ఈ విచిత్ర పరిస్థితికి కారణం తెలియాలంటే ఇంకొక విచిత్రమైన మనిషి గురించి నువ్వు తెలుసుకోవాలి. విచిత్రమైన మనిషా? ఎవరతను? ఇంకెవరు, మన రాజుగారు. ఆయన నమ్మిన ఒక నమ్మకం మూలంగానే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మంత్రివర్యా, కాస్త వివరంగా చెప్తారా? నాకు ఏమాత్రం ఈ మాటలు అర్థం కావడం లేదు. సరే విను. మన మహారాజు ఒకరోజు ఆస్థానానికి వచ్చిన ఒక నర్తకిని చూశారు. ఆహా, ఏమి ఆ సౌందర్యం, ఏమి ఆ టీవీ, ఏమి ఆ ప్రదర్శన, ఏమి ఆ నృత్యం! ఆహాహా, ఏమి ఆ భంగిమలు! మాటల్లో వర్ణింపలేమయ్యా మంత్రివర్యా. అవును ప్రభు. కానీ కోనీ ఏమిటయ్యా మంత్రి? ఏమి చెప్పాలనుకున్నా సరిగ్గా చెప్పు. అదే మహారాజా, ఈ పొగడ్తలు కనుక మహారాణి చెవిన పడ్డాయనుకోండి, కోట పైకప్పు కంగున మోగుతుంది. కాస్త ఆలోచించండి అని నా సలహా. మంత్రివర్యా, కళ్ళు తిప్పుకోలేనంత అందం, కనీసం కళ్ళు రెప్పలు ఆర్పడానికి కూడా ఆలోచించేంత అందమైన నృత్యం కళ్ల ముందు దర్శనమిస్తూ ఉంటే కోటపై కప్పు ఊడుతుంది, కింద కప్పు జారుతుందని కబుర్లు చెప్తారా ఏంటి? ఆస్వాదించవయ్యా మంత్రి. నాకు ఆస్వాదించాలనే ఉంది మహారాజా. కాని మహారాణిగారి విశ్వరూపం తలుచుకుంటే పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఏమిటయ్యా మంత్రి నీ మహారాణి గోల? కళ్ల ముందు ఎదురుగా ఉన్న కన్యల కులుకులు, కవ్వింపులు, లయలు, హొయలు, సొంపులు, సొగసులు ఆస్వాదించు అంటే మళ్ళీ మహారాణి అంటావేంటి? ఈ దేశానికి రాజు నేను. చెప్పింది వినకుండా నాకు ఎదురు చెప్తున్నావు. ఎంత పెద్ద రాజులైనా రాణి ముందు వంగి ఉండాల్సిందే కదా. ఏమిటయ్యా నీలో నువ్వు ఏదో గొణుకుతున్నావు? ఏమీ లేదు మహారాజా, క్షమించండి. ఏదో మీ సేవకుడిగా మీకేదో చిన్న సలహా ఇవ్వదలిచాను, అంతే. అఘోరించావులే కాని ఆ నర్తకీమణిని నా అంతరంగ మందిరానికి పంపించు. కాసేపు ఆమెతో కాలక్షేపం చేస్తాను. అలాగే అని చెప్పి ఆ రాజనర్తకిని రాజమందిరానికి పంపిస్తాడు మంత్రి పినాకపాణి. అలా ఉండగా, దేవి, నీ అందాన్ని చూసి నేను మైమరిచిపోయాను. నీ ఆహార్యానికి ముగ్ధుడినయ్యాను. ఇక్కడే ఉండిపో, నీకు సకల సౌకర్యాలు కల్పిస్తాను. నీ పాదపద్మములు కందకుండా, నీ అడుగుపడే నేలంతా పూలరేకుల పరుపుతో, నీ అడుగులకు ఆహ్వానం పలుకుతూ
ప్రతిదినం. స్వయంగా రాజ్యానికి మహారాజే వచ్చి ఇలా అడుగుతుంటే నేను కాదనగలనా? నిజంగానే ఆ మాట అంటున్నావా? మహారాజా, మీ కళ్ళలోకి చూస్తూ నేను అబద్ధం చెప్పగలనా? ఆహా, ఆ మాట విన్నాక నాకు ఈ అంతఃపురంలో అంతరిక్ష నక్షత్రాలు రాలుతున్నట్లు అనిపిస్తోంది. కొలనులో ఉండే తామర పుష్పాలకు రెక్కలు వచ్చి గాల్లో విహరిస్తున్నట్లు అనిపిస్తుంది. మహారాజు గారికి నిజంగా నా మీద అంత ప్రేముందా? ఇదంతా నమ్మదగినదేనా? చెప్పు, నువ్వంటే ఉన్న ఇష్టాన్ని నేనెలా నిరూపించుకోవాలి? తక్షణమే ఆ పని చేసి. అయ్యో ప్రభూ, మిమ్మల్ని శంకించడం నా ఉద్దేశం కాదు. నిజంగా ప్రభువుల వారికి నేను నచ్చానా లేదా అన్నది తెలుసుకోవాలని చిన్న కుతూహలం. అందులో ఎలాంటి అనుమానం లేదు దేవి. రేపటి నుండి ఈ కోటలో రాణిగారికి ఎన్ని సౌకర్యాలు ఉంటాయో అవన్నీ నీకు ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఒక రవ్వ ఎక్కువే నీకు దక్కుతాయి. అలాగే అన్ని రకాల అధికారాలు నీకు ఈ రోజు నుండి నేను కల్పిస్తున్నాను. ఇక నుంచి నువ్వే నా ప్రియ సఖివి. అలా నర్తకికి ఆ రాజ్యంలో అన్ని రకాల అధికారాలు సౌకర్యాలు లభించాయి. దాంతో ఆ నర్తకి ఆడింది ఆట, పాడింది పాటగా తయారయింది. మహారాజుగారి మద్దతు కూడా మెండుగా ఉండడం వల్ల ఆమెకి ఎదురు చెప్పేవాళ్లే లేకుండా పోయారు. అలా ఉండగా ఒకరోజు రాజదర్బార్కి ఆ సామ్రాజ్యపు చక్రవర్తి విచ్చేశారు. దాంతో కంగుతిన్న మహారాజు, ఏమిటయ్యా మంత్రి, ఉన్నట్టుండి ఎలా ఊడిపడ్డాడు ఈ చక్రవర్తి? అదే ప్రభు, నాకు అర్థం కావడం లేదు. ఎన్నోసార్లు ఆహ్వానించినా మన రాజ్యానికి సందర్శించడానికి రాలేదు. పైగా రాజధాని నగరం విడిచి అడుగు కూడా బయటపెట్టడు అన్న అపవాదు ఉంది ఆయన మీద. అదేనయ్యా నాకు అర్థం కావడం లేదు. ఇలా మంత్రి రాజు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడే ఆసీనుడై ఉన్న చక్రవర్తి దగ్గరికి నర్తకి వచ్చి సపర్యలు చేస్తూ హొయలు ఒలగపోసింది. పైగా మహారాజు ఉన్నారు అన్న స్పృహ కూడా లేకుండా. చక్రవర్తిగారు, చూడండి, మీరు నా సౌందర్యం ఒక సౌందర్యమే కాదన్నారు. నేను ఎప్పటికీ మీలాంటి వాళ్ల భిక్షతో బ్రతకాలి అన్నారు. కాని ఈరోజు నేను ఈ రాజ్యపు మహారాజు సేవకిని. ఇక్కడ మహారాణికి కూడా లేనంత అధికారాలు సౌకర్యాలు నేను పొందుతున్నాను. ఇప్పుడేమంటారు? నిజమే. అప్పట్లో నీ సౌందర్యం నా కంటికి అంత ఇంపుగా అనిపించలేదు కాని ఇప్పుడు నీ రాజసం చూస్తే నాకు మతిపోతున్నది. అప్పుడు నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. ఇకపై నాతో నా రాజ్యానికి వచ్చేయి. నీకు నా రాజ్యంలో ఇంతకంటే మంచి స్థానం కల్పిస్తాను. తప్పకుండా చక్రవర్తిగారు, తక్షణమే నేను మీతో పాటు వచ్చేస్తాను. ఇదంతా వింటున్న మహారాజుకి మంత్రికి మొత్తం విషయం అర్థమయింది. ఆ నర్తకి తన దర్పాన్ని చక్రవర్తి ముందు ప్రదర్శించటానికి తన ప్రమేయం లేకుండా ఆయన్ని ఆహ్వానించింది. అంతేకాక ఇప్పుడు అతనితో బేరాలాడుతుంది. అప్పుడు మహారాజు, క్షమించాలి చక్రవర్తి గారు. దేవి, ఇదంతా ఏమిటి? మీరు నాతో ఉంటారని కదా మాట ఇచ్చారు. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో తెలిసి కూడా ఇలా చెయ్యడం భావ్యమా? ఇప్పుడే చక్రవర్తిగారు నా అవసరాన్ని గ్రహించారు. నేను ఆయన వద్ద ఉండటమే సబబు అని ఆయన అభిప్రాయపడుతున్నారు. కాబట్టి నేను ఆయనతో వెళ్లటమే మంచిదని నా అభిప్రాయం. కాని దేవి, నేను కూడా మీకిక్కడ సరైన సౌకర్యాలు అధికారాలు ఇచ్చాను కదా. కాని ఎంత చేసినా ఇదొక చిన్న సామంతరాజ్యమే. మీరు ఒక చిన్న సామంతరాజే. చక్రవర్తి అదుపాజ్ఞలలో ఉండవలసిన వారేగా మహారాజా. అదే చక్రవర్తి కొలువులో ఉంటే మొత్తం సామ్రాజ్యమే నా కాళ్ల దగ్గర ఉంటుంది కదా. ఎవరైనా సరే జీవితంలో ఎదగాలనే అనుకుంటారు కదా. ఆ మాటతో మహారాజు గుండె చెరువయ్యింది. చేసేదేమీ లేక అలా చూస్తూ ఉండిపోయాడు. అదయ్యా, అలా జరిగింది. అంతా బాగానే ఉంది కాని మంత్రివర్య, ఇందులో విచిత్రమైన పరిస్థితి ఏమిటో నాకు. నీ సందేహం నాకు అర్థమైంది. వివరిస్తా ఉండు. సరే మంత్రివర్య. ఇక్కడే మహారాజు గారికి ఒక సంకట పరిస్థితి ఏర్పడింది. అదేమిటంటే, అంత ఇష్టంగా ఒక మనిషిని ఇష్టపడ్డా ఆమె తనని మోసం చేసి వెళ్లిపోయిందని చాలా బాధపడ్డారు. అదే సమయంలో రాణిగారు కూడా మహారాజు గారిని వదిలి వెళ్లిపోయారు. మహారాణి గారు ఎందుకు వెళ్ళిపోయారు మంత్రివర్య? నర్తకి ఉన్నంతసేపు మహారాణి గారిని మన మహారాజు గారు పట్టించుకున్న పాపాన పోలేదు. కాని నర్తకి ఆయన్ని వదిలి వెళ్లిపోయాక మహారాణి గారి దగ్గరికి వెళ్తే ఆమె ఊరుకుంటుందా? రాణిగారు మహారాజు గారిని వదిలి వెళ్లడంలో ఎలాంటి తప్పు లేదని నాకనిపిస్తుంది. ఎవరికైనా అది సమంజసంగానే ఉంటుందిలే.
అప్పుడే మనుషులందరూ ఒకే విధంగా ఆలోచిస్తారు, ఒకే విధంగా మోసం చేస్తారు అన్న వైరాగ్యం పట్టుకుంది. దాంతో అలా ఒక విచిత్రమైన స్థితిలో ఉండిపోయి రాజ్యపాలనను గాలికి వదిలేశారు. దాంతో భారమంతా నాపై పడింది. చుట్టూ ఉన్న పరిస్థితులు బాగోలేకపోవడంతో ఒకరోజు నేను మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీరు నిరంతరం ఇలా పరధ్యానంలో ఉండిపోయి రాజ్యపాలనను గాలికి వదిలేశారు. అయితే ఏమైంది మహామంత్రి? ఇప్పుడు రాజ్యానికి వచ్చిన ప్రమాదం ఏముంది? రాజ్యానికొచ్చిన ప్రమాదమేమిటో నాకు తెలియదు గాని నాకు మాత్రం ఖచ్చితంగా ప్రమాదం ఉంది. పనులు చూసుకోలేక నా తల ప్రాణం తోక్కొస్తోంది. ఏమోనయ్యా మంత్రి, నాకు దేనిమీద ఆశ లేదు, ఆసక్తి లేదు. మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. అందరూ ఒకేలాగా ఆలోచిస్తున్నారు, అందరూ మోసం చేస్తున్నారు, అందరూ వదిలి వెళ్ళిపోతున్నారు. మీరేదో నైరాశ్యంలో ఉండి అలా మాట్లాడుతున్నారు కాని మనుషులందరూ ఒకేలా ఉండరు మహారాజా. అందులోనూ ఎవరో ఒకరు ఏదో చేశారని అందరూ అలాగే చేస్తారనుకోవడం సరికాదు మహారాజా. మీకు కూడా జరిగితేనే అది అర్థమవుతుంది మంత్రివర్యా. మీ వరకు వస్తేనే అప్పుడు మీరు కూడా ఒప్పుకుంటారు. మీరు ఎన్నైనా చెప్పండి మహారాజా, మనుషులందరూ ఒకేలా ఉండరు. సరే, నేను నిరూపిస్తాను. మనుష్యులందరూ ఒకేలా ఉంటారు, ఒకేలా ఆలోచిస్తారని. దానికి మీరేం చెయ్యాలంటే ఉన్న ఫలంగా మన రాజ్యానికి సహాయమంత్రి కావాలని చాటింపు వెయ్యండి. కాని 3 నెలలు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా పరీక్షాకాలం ఉంటుంది. ఎవరో ఒక్కరు మాత్రమే ఎన్నుకోబడతారు అని చెప్పండి. ఒక్కరు కూడా రారు. అందరూ స్వార్థంగా ఆలోచించి అసలు మేము ఎందుకు 3 నెలలు ఉచితంగా పనిచెయ్యాలి అనుకుంటారు. ఎవ్వరూ రారు. అలా నువ్వొక్కడివే ఇక్కడికి? అర్థమైంది మంత్రివర్య, మొత్తం అర్థమైంది. సరేరా, నిన్ను రాజుగారికి పరిచయం చేస్తాను అని మంత్రి సత్యంని రాజు దగ్గరికి తీసుకువెళ్తాడు. మహారాజుకి పరిచయం చేస్తాడు. మనుషులందరూ ఒకేలా ఉండరని చెప్పడానికి ఈయన ఒక పెద్ద ఉదాహరణ. మనం వేసిన చాటింపుకు ఎవరూ స్పందించకపోయినా ఇతను మాత్రం ఒకంత వేరుగా ఆలోచించి మన దర్బార్కి వచ్చాడు. ఏమయ్యా సత్యం, నువ్వెందుకొచ్చావు? 3 నెలలు చాకిరీ చెయ్యాలి. అది నీకు అవసరమా? ఒకవేళ 3 నెలల తర్వాత నువ్వు ఎంపిక కాకపోతే ఈ 3 నెలల శ్రమ వృధా అవుతుందని నీకనిపించలేదా? అనిపించింది మహారాజా. నా స్నేహితుడు కూడా ఇలాగే అన్నాడు. కాని నేను ఏమనుకున్నానంటే, పోతే పోనీ 3 నెలల శ్రమ, వస్తే ఏకంగా మంత్రి పదవి. ఒకవేళ రాకపోయినా కూడా రాజ్యము దానికి సంబంధించిన వ్యవహారాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ 3 నెలలు రాజదర్బార్లో పంచభక్ష పరమాణాలతో భుజించవచ్చు అనుకునొచ్చాను. తెలివైనవాడివే. అయినా పంచభక్ష్య పరమాణాలు పెడతారని ఎందుకనుకున్నావు? మీరు పిలిచింది సహాయమంత్రి పదవి కోసం, ఒక సాధారణ సైనికుడు కొలువు కోసం కాదు. కాబట్టి ఒక మంత్రికి తగ్గ మర్యాదలు చేస్తారు కాని ఒక సాధారణ సైనికుడిలా ఉండదు కదా మహారాజా. ఏమయ్యా మంత్రి, నువ్వు చెప్పింది నిజమేనయ్యా. అందరూ ఒకేలా ఆలోచించరు అనిపిస్తుంది. అయినా ఎందుకో నాకు నమ్మకం కుదరడం లేదు. మహారాజా, నేను మీకొక విషయం చెప్తాను. అప్పుడైనా మీ ఆలోచన తీరు మారుతుందేమో. సరే చెప్పు, ఏమిటో ఆ విషయం? అది మాకు చాలా కష్టంగా ఉండేది. నిజానికి అది చాలా దారుణంగా ఉండేది. అలా 2 రోజుల తర్వాత నా స్నేహితుడు విసిగిపోయి ఆ రాయిని తొలగించి అలాంటి శిక్ష విధించినందుకు మా గురువుగారిని అనరాని మాటలని నోటికొచ్చినట్లు దుర్భాషలాడి ఆశ్రమం విడిచి వెళ్ళిపోయాడు. అవునా? మరి నువ్వేం చేశావు? నేనేం చేయాలో తెలియక గురువుగారు పిలిచే వరకు ఆ రాయిని అలాగే ఉంచాను. మరుసటి రోజు గురువుగారు నన్ను పిలిచి ఆ రాయిని తీసేయమని చెప్పారు. దీనివల్ల నీకు ఈ 2 రోజుల్లో ఏం తెలిసింది, ఏమర్థమైంది అని అడిగారు. నేను నా పనులు చేసుకోవడం, ఇదివరకులా హాయిగా తిరగడం కష్టంగా అనిపించింది గురువుగారు అన్నాను. అప్పుడు మరి ఇన్ని రోజులు ఆ మేకపిల్ల ఎంత కష్టం అనుభవించిందో తెలిసిందా అని అన్నారు. ఆ మాటతో నాకు అసలు విషయం అర్థమైంది. నిజానికి నాకు జ్ఞానోదయమైంది. అప్పట్నుంచి ప్రతి విషయంలోనూ మంచిని వెతకటం మొదలుపెట్టాను. నిజమే సత్యం. నీ స్నేహితుడు ఒకలా ఆలోచించి ఏకంగా చదువునే వదిలి వెళ్ళిపోయాడు. నువ్వు నీకు జీవితంలో ఎదురయ్యే అన్నింటిలోనూ ఏదో ఒకటి నేర్చుకోవచ్చన్న ప్రయత్నంతో అన్నింటిలోనూ మంచిని వెతుక్కుంటూ ముందుకు సాగుతున్నావు. నేను కూడా ఈరోజు నీ నుండి చాలా నేర్చుకున్నాను సత్యం. నిజానికి నీ వల్ల నాకు జ్ఞానోదయమైంది. జీవితంలో జరిగే ప్రతి విషయం నుండి మనం మంచిని నేర్చుకుంటూ ముందుకు పోవాలి తప్ప ఒకచోట ఆగిపోకూడదు అని. అదే కదా మహారాజా జీవితమంటే. ఎందుకంటే జీవితం ఒక వరం. మళ్ళీ మనకింకొక జన్మ ఉంటుందో లేదో తెలియదు. ఉన్న ఒక జీవితాన్ని ఎవరికోసమో ఆలోచిస్తూ మదన పడుతూ వృధా చేసుకోకుండా ముందుకు పోవాలి. నిజమేనయ్యా మంత్రి, మీరు నా కళ్ళు తెరిపించారు. ఈ సత్యాన్ని మన రాజ్యంలో ముఖ్య సలహాదారునిగా నియమించండి. ఇక నుండి రాజ్యపాలన సజావుగా సాగిద్దాం. అంతేకాదు, రాజ్య విస్తరణ కూడా చేపడదాం.
అలా మహారాజు ఆ రోజు నుంచి వైరాగ్యాన్ని వదిలేసి రాజ్యపాలనలో తలమునకలయ్యాడు.